కుంభకోణం లాంటి కుంభకోణం అంత అంత డబ్బులు అలా డైరెక్ట్గా ప్రజల దగ్గర నుంచి దోచుకున్న సింఫనైజ్ చేసినటువంటి కుంభకోణం ఇంకోటి లేదండి. ఇక మైన్స్, ఎలక్ట్రికల్ మీటర్స్, ఇవన్నీ చాలా చాలా విషయాలు చెప్పారు. నేను అనేది ఏంటంటే ఇక్కడ 2 అంశాలు దాగి ఉన్నాయి. నల్లమోతు వారు కొంచెం పరిగణలో తీసుకోమని విజ్ఞప్తి చేస్తామని మీ ద్వారా మీడియాకు కూడా విజ్ఞప్తి. ఇలాంటి పెద్ద పెద్ద స్కామ్స్ని క్యాచ్ చేయాలంటే, మనీ స్కామ్స్ని క్యాచ్ చేయాలంటే ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ కావాలండి. నాట్ ఓన్లీ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా సపోర్ట్ కావాలి. సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్లో వారికి తెలియదు కాదు, మీ అందరికి తెలియదు కాదు. అంటే మీరు చెప్పే స్టైల్లో నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేనంటే సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ ఎలా ఉంటుందనేది నేను మళ్ళీ రీట్రేట్ చేస్తున్నాను. ఇలాంటి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల మీద కేసులు కట్టి వాళ్ళ మీద విచారణ జరపాలంటే చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ సపోర్ట్ కావాలి. దానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలోని ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఒక కోఆర్డినేటెడ్గా పనిచేస్తే కానీ కాదు. ఈ ఎరాక్ కుంభకోణంలో, మధ్య కుంభకోణంలో ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అన్నీ బిల్డప్ చేశాయి. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి ఉండవచ్చు, యాజ్ పర్ ది ప్రొసీజర్ ఇంటిమేషన్ ఇచ్చి ఉండవచ్చు. వాళ్ళు రైట్ టైంలో ఎలా వస్తారో చూద్దాం. ఇంకా వేరియస్ ఇన్స్టిట్యూషన్, వేరియస్ స్కామ్స్ చెప్పారు వాళ్ళు. ఆ స్కామ్స్ అన్ని జరిగినాయి. నేను ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్ బికాస్ ఐ నో వాట్ వాస్ హ్యాపెండ్ ఆన్ ద డేస్. నేను అనేది ఏంటంటే వాటిని క్యాచ్ చేయాలంటే, వాటిని ఫిక్స్ చేయాలంటే దెర్ ఈజ్ సమ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్. నాట్ ఓన్లీ స్టేట్, ఇండస్ట్రీ, కమ్యూనిటీ, లేకపోతే కామర్స్, ఇవన్నీ ఎఫెక్ట్ కాకుండా, గవర్నమెంట్ ఇమేజ్ దెబ్బతినకుండా, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ దెబ్బకుండా చాలా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి దీంట్లో. వీటన్నిటి కోఆర్డినేటర్ చేయాలి. దీంట్లో కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. ది అదర్ ఆస్పెక్ట్ ఈజ్ బాలకోటయ్య గారు చెప్పినట్టుగా కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్, అంటే రూల్ ఆఫ్ లాని ఫిక్స్ చేయాలి, అదే ప్రచారం చేయాలని వారు చెప్పారు. అది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారంలో, లోకేష్ గారు తన ప్రచారంలో రెడ్ బుక్ని డౌన్ టోన్ చేసి కాన్స్టిట్యూషన్ని, రూల్ ఆఫ్ లాని కొంచెం ఎక్కువ వాయిస్లో క్యాబినెట్ అంతా, గవర్నమెంట్ అంతా, పార్టీ అంతా వినిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ ఇందాక అన్నట్టుగా చిన్న చిన్న వాళ్ళని నోరు బారేసుకున్న వాళ్ళని పట్టుకున్నారంటారు. నోరు బారేసుకున్న వాళ్ళు ఒక కేటగిరీ, తగాదలు, మర్డర్ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక కేటగిరీ. వాళ్ళు ఎట్లాగూ రూల్ ఆఫ్ లా ప్రకారం వెళ్తుంది. ఈ ఇండస్ట్రీని క్యాచ్ చేసేటప్పుడు, ఈ బిజినెస్ కమ్యూనిటీని క్యాచ్ చేసేటప్పుడు దెర్ ఈజ్ సమ్ ఇంట్రికసీస్ ఉన్నాయి. ఆ ఇంట్రికసీస్ని కూడా మీరు అర్థం చేసుకొని వాళ్ళని ఎలా తేవాలి, వాళ్ళని ఎలా ఫిక్స్ చేయాలి, దాని కోర్టు, నల్లమోతు లాంటి వాళ్ళు కోర్టుల్ని కానీ ఇలాంటి వాటిని కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది. జరగాలి, తొందరగా వేగంగా జరగాలి, వాళ్ళు ఫిక్స్ అవ్వాలి, వాళ్ళకి శిక్ష పడాలి అనేది కూడా నా కోరిక. ఎందుకంటే దేశాన్ని, రాష్ట్రాన్ని దోచారు వాళ్ళు. 1000 కోట్లండి. జగన్మోహన్ రెడ్డి కంపెనీ దగ్గర ఇంకా 4 ఎలక్షన్లు జరిపోయే డబ్బులు ఉన్నాయండి. అంటే మేమంటున్నది కూడా అదే, వరప్రసాద్ గారు, ఇదంతా కూడా అక్కడ వెళ్ళింది. మేమంటున్నది కూడా అదే. ఈ నోరు బారేసుకున్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఇప్పుడు మీరంటున్నా, మేమంటున్నా, ఈ దోపిడీ దారుల్ని మాత్రం ఇంతవరకు ఏమీ చేయలేదనే ఒక ప్రశ్న. అయితే ఇప్పుడు ఈ దోపిడీకి అంశాలకు సంబంధించే కదా, కాదు ఒక్క మాట, ఈ దోపిడీ అంశాలకు సంబంధించే కదా 5-6 ఘటనలు జరిగినాయి. ఫైల్స్ తగలబెట్టిన ఘటనలు ఏమైపోయినాయి? ఆ మదనపల్లి ఫైల్స్ ఘటనలో 2 3 10 మందినో అరెస్ట్ చేశారు, కానీ అసలు దోషి ఎవడో ఇంతవరకు బయటికి రాలా. ఈ మంగళగిరిలో 4-5 జరిగినాయి, ఇంకెక్కడో కోర్టులోనే దొంగతనం జరిగింది. సో ఇలాంటివన్నీ, అవి కూడా, దానికి కూడా ప్రొసీజర్స్ కావాలి, అడ్మినిస్ట్రేషన్ ప్రొసీజర్స్ కావాలి. ఇవన్నీ ఏం కాదు కదా. అట్లాగా అలా అంత సింపుల్గా తీసుకోవద్దండి. వాటిలో అక్కడ ఏం జరిగిందో రిపోర్ట్స్ రావాలి, ఆ ఫైనలైజేషన్ అవ్వాలి. రెవెన్యూ సెక్రటరీ వెళ్ళాడు, ఆ మదనపల్లి వెళ్ళాడు, ఆయన చాలా మంచి అప్రైట్ ఆఫీసరు, ఆయన చెప్పాడు. అదంతా జరుగుతూ ఉంది, డ్యూ ప్రాసెస్ జరుగుతూ ఉంది. మనం వెంటనే మనకేందంటే న్యూస్ రాగానే వెంటనే జరగలేదు అనే ఒక ఫీల్ మనకు ఉంటుంది, మనకంటే పబ్లిక్కి. కానీ నేనేంటంటే ఆ సీట్లో కూర్చున్నప్పుడు సమ్ ఇంట్రికసీస్ ఆర్ దేర్. ఆ ఇంట్రికసీస్ ఏంటి అంటే సెంట్రల్ స్టేట్ 2 ఏజెన్సీస్ కలిస్తే కానీ అవి పూర్తవ్వు. ఆ కేటగిరీ ఒక పెద్ద కేటగిరీ ఉంది. ఆ కేటగిరీని క్యాచ్ చేయాలంటే మీలాంటి వాళ్ళు, మీలాంటి పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, మీలాంటి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ వేరియస్ యాంగిల్స్లో డిఫరెంట్ ఫోరాస్ నుంచి వచ్చి చేస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనేది నా ఉద్దేశం. గవర్నమెంట్ చేయలేదా, ఎందుకు చేయలేదు, చేయకపోతే చెప్పండి అంటే నేను ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. బట్ దెర్ ఈజ్ ఎ ప్రొసీజర్ ఈజ్ గోయింగ్ ఆన్. ది డే విల్ కమ్
దే విల్ క్యాచ్, ఆల్ అక్యూజ్డ్ విల్ బి క్యాచ్, ఆల్ కల్ప్రిట్స్ విల్ బి బుక్డ్. అకార్డింగ్ టు మై ఇన్ఫర్మేషన్, నేను పెద్దలకు చెప్తున్నా, నా ఇన్ఫర్మేషన్ సమ్ ప్రొసీజర్ ఈజ్ మూవింగ్. అది ఎప్పుడు వస్తుంది అనేది Initiated ఆ? రోజు ఫైన్ డే మనం చూడటమే అది. అందువల్ల పాత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఏం తక్కువ కాదండి. నేను ఇప్పుడు మీడియాలో చెప్పొచ్చో లేదో, మా పార్టీ ఒప్పుకుంటుందో లేదు, కానీ అదానీ గ్రూప్ అంటే జగనేనండి. ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ అంటే జగన్మోహన్ రెడ్డే. ఆల్ పోర్టులో, ప్రతి పోర్టులో అదానీ గ్రూప్కి పెట్టుబడులు ఉన్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వాటాలు ఉన్నట్టే లెక్క. నాట్ ఓన్లీ దట్, ఇండియాలో అదానీ ఇన్వెస్ట్మెంట్స్లో ఇతని మనీ ఫ్లో అయింది. వాళ్ళ సిస్టమ్ అంతా పనిచేస్తుంది అతని ఫేవర్గా. అందువల్ల దేర్ ఆర్ సో మెనీ ఇంటికేసెస్. మరి ఆ వెంటనే మీరు ఎందుకు పట్టుకోరు, మీరు ఎందుకు అరెస్ట్ చేయరు, మీరు ఎందుకు చేయరు అని అంటే డ్యూ ప్రొసీజర్, డ్యూ సిస్టమ్స్ పనిచేయాలండి. లాట్ ఆఫ్ సిస్టమ్స్ పనిచేయాలి. మీరు Right. మీరు మీ ఒక్క నిమిషం, మీడియా ద్వారా వరప్రసాద్ గారు ఒక్క చేశారంటే నిమిషం. Are you satisfied with దానికి No, absolutely not. I'm